అందరికీ నమస్కారములు. నా పేరు జి శ్రీనివాసులు, డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, పుట్టపర్తి. ఇప్పుడు హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు మరియు మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం కార్యక్రమం ఉన్నటువంటిది మనం సత్యసాయి జిల్లాలో భారీగా చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం ఇక్కడ ఎందుకు మనం కార్యక్రమంలో గ్రీనింగ్ చేయాలి అన్నటువంటిది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మన యొక్క ఈ సత్యసాయి జిల్లా యొక్క టోటల్ మనకు జియోగ్రఫికల్ ఏరియా తీసుకుంటే 8.92 lakhs ఆఫ్ హెక్టార్స్ ఉంది. అయితే దాంట్లో ఫారెస్ట్ కవర్ తీసుకుంటే 1.25 మాత్రమే ఉంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ కవర్ తీసుకుంటే మనకు టోటల్గా 14% వస్తుంది. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్లో ఉన్నటువంటి హిల్లక్స్లో ఉన్నటువంటి గ్రీనరీ, అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఉన్నటువంటి బండు ప్లాంట్స్ పైన ఉన్నటువంటి గ్రీనరీ, అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చేసినటువంటి గ్రీనరీ, ఇన్స్టిట్యూషన్లు, ఇవన్నీ తీసుకుంటూ వస్తే 1.74 lakhs ఆఫ్ హెక్టార్స్లో మనకు గ్రీనరీ ఉంది. అంటే టోటల్గా మనం ఇక్కడికి అచీవ్ అయినటువంటిది మాత్రము మనం 19% మాత్రమే కనపడుతుంది. అయితే ఫారెస్ట్ పాలసీ ఏంటి? 33% అన్నటువంటి గ్రీన్ కవర్ అన్నటువంటిది కావాలి. అందుకోసం మనం ఎంత చేయాలి? ఇంకా 17.5 హెక్టార్స్ 5% అన్నటువంటిది ఏదైతే ఉందో అంత గ్రీన్ కవర్ అన్నటువంటి చేయాలి. అంటే 17.5 అన్నటువంటిది పర్సంటేజ్ మనకు గ్రీన్ కవర్ పెరగాలి అంటే మనం చేయవలసినటువంటిది ఈ యొక్క జిల్లాలో ఇంకా 1,17,000 హెక్టార్లలో ప్లాంటింగ్ యాక్టివిటీ మనం చేయగలిగితే అప్పుడు మనం ఆ 30% అన్నటువంటిది మనం అచీవ్ అయ్యేదానికి ఆస్కారం. అందుకోసం ఇప్పుడు మనం వచ్చేసి 5 years ప్లాన్ అన్నటువంటిది మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎక్కడైతే మనకు ప్లాంట్స్ నాటేదానికి అనువుగా ఉన్నటువంటి సైట్లను తీసుకొనేసి చూస్తే మనకు ఈ యొక్క 5 year ప్లాన్లో మన వాళ్ళు ఇచ్చినటువంటిది తీసుకుంటే 62,000 హెక్టార్లలో మనం ప్లాంట్ చేసేదానికి ఈ 5 yearsలో నాటచ్చు అన్నటువంటిది ఆల్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇట్ కమ్స్ టు ఓన్లీ 7%. అయితే దీనికి గాను మనం సోషల్ ఫారెస్ట్రీ, సత్యసాయి, మా సిబ్బంది మొత్తం మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి నర్సరీలలో, అదేవిధంగా టెరిటోరియల్ డిఎఫ్ఓ దగ్గర ఉన్నటువంటి నర్సరీలలో కలిపి టోటల్గా 15 లక్షల మొక్కలను మనం ఇంకా మన నర్సరీ సైట్లలో ఉన్నాయి. అవి ఏవేవి అంటే దీంట్లో పండ్లు ఇచ్చే రకాలు కానీ, నీడనిచ్చే రకాలు, ఔషధ మొక్కలు, నెక్స్ట్ దేవతా వృక్షాలు, ఈ విధమైనటువంటి మనం వివిధ రకాలైనటువంటి మనం ప్లాంట్స్ మనం నర్సరీలలో రైజ్ చేస్తాం. కాబట్టి మన యొక్క శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా ఇంటింటికి చెట్టు అనే కార్యక్రమం ఉన్నటువంటిది ఒకటి మన ఆఫీసర్లందరూ కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మంచి ఐడియా ఇచ్చారు. ఇంటింటికి ఒక చెట్టు. ఈ ఇంటింటికి ఒక చెట్టు అన్నటువంటి కార్యక్రమంలో మనం ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు నాటుకుంటే ఆ పచ్చదనం, ఆ యొక్క మనం ఫ్రెష్ ఎయిర్ అన్నటువంటిది కానీ ఎంత పరిశుభ్రంగా ఉంటుంది అన్నటువంటిది మీరు అంతా ఆలోచించుకోవాల్సి అది గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ పాయింట్ చూసుకోవచ్చు. మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఇంటింటికి చెట్టు అనే కార్యక్రమం అన్నటువంటిది కార్యక్రమం. అదేవిధంగా దేవాలయాల యందు వృక్ష ప్రసాదము అన్నటువంటిది కూడా మన కలెక్టర్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా టెంపుల్లలో మనకు ఔషధ మొక్కలు మరియు దేవతా వృక్షాలను వచ్చినటువంటి భక్తులకు ఫ్రీగా మనం మన యొక్క నర్సరీ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి ఆయా టెంపుల్లలో ఇచ్చేదానికోసము, అదేవిధంగా PDDRDA వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబానికి ఇంటింటికి చుట్టూ ఉన్నటువంటి కార్యక్రమం కూడా మనం చేయాలనుకుంటున్నాం. రెవెన్యూ ల్యాండ్లో ఉన్నటువంటి హిలక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కలెక్టర్ గారు, జేసీ గారు కలిసి ఏవేవైతే ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయో ఆ ల్యాండ్స్ను కూడా మనము లిస్ట్ అవుట్ చేస్తున్నారు. వాటిని కూడా గ్రైండింగ్ చేసడం కోసం మా దగ్గర ఇప్పుడు 15 లక్షలు ఉన్నటువంటి మొక్కలను మీరందరూ కూడా విరివిగా వాడుకొని వేసి చేయొచ్చు. అంటే దీంట్లో నేను ఫైనల్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జన్మంతా మోసే నేలతల్లి ఒకసారి క్లోజ్ చేయాలి. నేలతల్లి
యొక్క రుణాన్ని మనం తీర్చుకునే రుణాన్ని మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తీర్చుకోలేము. కానీ ఒక మొక్క, చిన్న మొక్క నాటి నేల తల్లి ఆయుష్ను పెంచి కొంచెమైనా నేల తల్లి యొక్క రుణాన్ని తీర్చుకునేదాని అందులో భాగ్యంగా మీరందరూ కూడా ఒక్కొక్క మొక్క నాటి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మాకు కూడా మీకు అందరికీ కూడా సర్వీస్ చేస్తాను కోసం అవకాశం ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాసులు. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే ఏమైనా అవసరం వస్తే 9985781353 అన్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ కండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ప్లాంట్స్ నర్సరీ సైట్లలో మా వాళ్ళు ఇచ్చేదానికోసం మా రేంజ్ ఆఫీసరు వెంకటసుబ్బుడు ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జ్ పర్సన్. ఆయన ద్వారా మనం వచ్చేసి అన్ని నర్సరీలలో కూడా మనం ప్లాంట్స్ ఇచ్చేదానికోసం చూస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసానికి ఆస్కారం ఉంది. మీరందరూ అవకాశం వినియోగించుకొని మన యొక్క జిల్లాను గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ చేసడానికి కోసం మీరందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.